श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 19వ శ్లోకం చూస్తున్నాం మనం. శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. సో అర్జునుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడు సమాధానం మొదలుపెట్టాడు. అంతతే కథయిష్యామి దివ్యాః హి ఆత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నా అస్తి అంతః నాస్తి అంతః విస్తరస్య మే. అర్జునుడు ఏమడిగాడు? అర్జునుడు విస్తరేణ ఆత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే ముక్తం. విస్తరేణ ఆత్మనః యోగం విభూతించ కథయ భూయః కథయ. నీ యోగమును విభూతిని కూడా రెండింటిని విస్తరముగా చెప్పము, వివరంగా పూర్తిగా చెప్పము, అశేషేణ అని కూడా చెప్పాడు ముందు ఎక్కడో. ఏది వదిలేయకుండా పూర్తిగా నీ విభూతులన్నీ తెలుపుము అన్న. అంటే యోగము విభూతి రెండు పదాలు వాడుతున్నాడు. యోగము అంటే యోగ ఐశ్వర్య శక్తి అని శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ యోగానికి విభూతానికి ఒక డిఫరెన్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, రకరకాలుగా కనిపించే పరమాత్మని అంతా కూడా సమత్వము అని తెలుసుకోవడం యోగం. అంటే మెనీ ఇన్ వన్, అంతటా కూడా ఒకటే చూడడం, అది యోగము. విభూతి వన్ ఇన్ మనీ, అదే పరమాత్మని అన్నింటిలోనూ చూడటము విభూతి. అంటే ప్రాసెస్ రివర్స్. అన్ని మనకు కనిపించే ప్రతి దాంట్లోనూ కూడా పరమాత్మనే గుర్తించుట, అది యోగం. అలా చేయలేకపోతున్నాం అనుకోండి, ముందు విభూతితో మొదలు పెట్టచ్చు. విభూతి అదే పరమాత్మ పలు చోట్ల ఉన్నాడు అని, అదే పరమాత్మ యొక్క వైభవము పలు చోట్ల నాకు కనిపిస్తున్నది అని గుర్తించుట, అది విభూతి. అది రెండిటికి తేడా, ఫండమెంటల్ డిఫరెన్స్ అది. అందుకని యోగము విభూతి రెండు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటే యోగము తేలికగా మనకి బుద్ధిలో నిలవదు అని ముందు విభూతులు చెప్తున్నారు. ఓకే, అంతటా కూడా పరమాత్మను చూడలేకపోతున్నావు, నో ప్రాబ్లం. ఫస్ట్ కొన్ని చోట్ల చూడడం మొదలుపెట్టు అని విభూతులు చెప్తున్నారు. ఆ యోగము విభూతి ఆ రెండు కూడా విస్తరముగా చెప్పము అన్న. తర్వాత నేను జనార్దన అన్నది సరిగ్గా చెప్పలేదేమో అనిపించింది. సో జనార్దన అన్న పదమునకు 2-3 అర్థాలు చెప్పారు. ఒకటి అర్ధనము అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ శంకర్లు భాష్యంలో వివరించారు, అర్ధతే గతి కర్మణ రూపం అని. అర్ధ ధాతువునకు గతి కర్మణ అని గ్రామర్ ధాతు పాఠంలో అర్థం. అర్ధతే గతి కర్మణ, అది ఎక్కడ వాడతాడు? గతి కర్మణ అంటే ఒక గతి, ఒక పొందబోయే ఫలమునకు గతి అని, కర్మ యొక్క ఫలము అని గతి అంటే. కర్మణ గతి, కర్మ యొక్క గతిలో వాడతారు. అంటే ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఆ పని యొక్క ఫలమును పొందుటకు గతి అని అర్థం. సో ఇప్పుడు చేసే పనులకు ఫలాన్ని అందించేవాడు పరమాత్మ, జనార్దన. అందుకుని జనార్దన అయ్యాడు. జనులకు వారి పనుల యొక్క ఫలములను అందించువాడు అని అర్థం వస్తుంది ఇక్కడ. అది ఒకటి. రెండోది, దాన్నే శంకర్లు ఇక్కడ ఏమని చెప్పారు? అసురాణం దేవ ప్రతిపక్ష భూతానాం జనానాం నరకాది గమయితృత్వాత్ జనార్దన. అయితే ఫలమును అందజేయాలి కదా. ఇక్కడ స్పెసిఫిక్ గా ఎటువంటి ఫలమును హైలైట్ చేస్తున్నారంటే, దేవ ప్రతిపక్ష భూతానాం అసురాణం.
అంటే రాక్షసులకు, ఆ చెడ్డ పనులు చేసేవారికి నరకాది గమయితృత్వాత్, వారికి నరకమును అందేటట్టు చేసేవాడు కాబట్టి జనార్దనుడు. అది ఒక మీనింగ్. రెండవది అర్థించుట అంటే దాని ఏమంటే మర్దనాచుట, పీడించుట, మద్దించుట అని అర్థం వస్తుంది. సో జనులను పీడించువాడు అని. ఏ విధంగా పీడిస్తున్నాడు? దుఃఖాన్ని ఇచ్చి పీడిస్తున్నాడు. ఆ దుష్టులను శిక్షించి పీడిస్తుంది దుఃఖాన్ని ఇచ్చి. ఆ విధంగా అది ఇక్కడ చెప్పారుగా, అసురాణం నరకాది గమయితృత్వాత్, అలా అర్థం చేసుకోవచ్చు దాన్ని. రెండవది, మరి మంచి పనులు చేసేవాడిని ఏ విధంగా పీడిస్తున్నాడు అంటే, మంచి పనులు మంచిగా ఉన్న వారికి కూడా కష్టములు వస్తాయి కదా జీవితంలో, వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి, మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. కానీ మంచి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మంచి వాళ్ళకి ఆ కష్టములను తితిక్ష చేసే శక్తిని ఇస్తున్నాడు. వాళ్ళని కూడా పీడిస్తున్నాడు, మంచి వాళ్ళని కూడా పీడిస్తాడు. కాకపోతే వాళ్ళకి శిక్షణ, అది మంచి వాళ్ళకి కష్టాలు శిక్షణ, దుష్టులకు కష్టాలు శిక్ష. సో ఐదర్ శిక్ష ఆర్ శిక్షణ రూపంగా జనులను అర్థించువాడు కాబట్టి, ఆరు జనులను పీడించువాడు కాబట్టి జనార్దనుడయ్యాడు. అది రెండవ అర్థం. మూడవది, అభ్యుదయ నిశ్రేయస పురుషార్థ ప్రయోజనం సర్వై జనై యాచ్యతే ఇదివా. అర్ధశబ్దమునకు యాచింపబడువాడు అని కూడా అర్థం. అయితే ఎవరి నుండినైతే మనము యాచిస్తామో అతడు జనార్దనుడు అయ్యాడు. జనులు ఎవరి నుంచి అయితే యాచిస్తారో అతడు జనార్దనుడు అయ్యాడు. అలా కూడా బహువ్రీహి సమాసంలో కూడా జనార్దన అని చెప్పుకోవచ్చు. ఎవరి నుండి అయితే జనులు యాచించేతారో అతడు జనార్దనుడు. ఏమిటి యాచిస్తారు జనులు? అభ్యుదయ నిశ్రేయస పురుషార్థ ప్రయోజనం సర్వై జనై. అందరి జనులు కూడా పురుషార్థాలని పరమాత్మ నుండి యాచిస్తారు. అందుకని అతడు జనార్దనుడు అయ్యాడు. ఎటువంటి పురుషార్థములు? ఐదర్ అభ్యుదయము లేదా నిశ్రేయస్సు. ఈ పదములు మనము భగవద్గీత యొక్క ఇంట్రడక్షన్ లో శంకర్లు బాగా ఇంట్రడ్యూస్ చేశారు. అభ్యుదయము అంటే వరల్డ్లీ ప్రోగ్రెస్, లౌకికంగా కానీ అలౌకికంగా కానీ బాహ్యముగా ఉన్నది సంపాదించి సుఖమును అనుభవిస్తున్నాను అనుకొనుట అభ్యుదయం. మెటీరియల్ ప్రోగ్రెస్, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, పుణ్యకర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించి స్వర్గానికి యోగ్యతను సంపాదించుకోవడం, అదంతా కూడా అభ్యుదయము అంటారు. నిశ్రేయస్సు అంటే మోక్షము. సో అభ్యుదయము, ధర్మార్థ కామాలకు అభ్యుదయము అని పేరు. ధర్మము, అర్థము, కామము. ధర్మం అంటే పుణ్యం. అక్కడ పురుషార్థాల్లో ధర్మం అంటే పుణ్యము, అర్థము కామము. కోరికలు తీర్చుకొనుట, డబ్బు సంపాదించుకొనుట, అది కూడా ధర్మబద్ధంగా కోరికలు, డబ్బు సంపాదించుకొని కోరికలు తీర్చుకొనుట, అది అభ్యుదయము. ధర్మార్థ కామములో అభ్యుదయము. నిశ్రేయస్సు అపవర్గము, ఇంకో కేటగిరీ, రెండో కేటగిరీ, దానికి ఆపోజిట్ కేటగిరీ. నిశ్రేయస్సు అంటే మోక్షం, అంటే కంప్లీట్ ఇంటర్నల్ పీస్, ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉండుట, అది మోక్షము. సో ఇటువంటి పురుషార్థాలు ఉన్నాయి. అందులో పరమ పురుషార్థము మోక్షము అని చూసాం. సో ఈ పురుషార్థాలను యాచించేవారు. ఎవరి నుంచి యాచిస్తారు? ఆ పరమాత్మ నుంచి జనులు యాచిస్తారు కాబట్టి అతడు జనార్దనుడు అయ్యాడు. సో జనార్దన, నీ యోగము విభూతి రెండు చెప్పుము, రెండు నాకు విస్తరముగా తెలియజేయము, మళ్ళీ తెలియజేయము. ఆల్రెడీ కొంత అయినది. ముందు 9వ చాప్టర్లో ఒక 4 విభూతులు అని చెప్పాడు. స్వరూపముని గురించి కూడా చెప్పాడు. కానీ మళ్ళీ చెప్పుము. భూయ కథయ తృప్తిర్హి నాస్తి శృణ్వత మే అమృతం. నాకు ఈ అమృతమును వింటుంటే ఇంకా తృప్తి కలుగుటలేదు, అందుకని మళ్ళీ చెప్పు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా భగవంతుని లీలలు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తృప్తి ఉండదు. ఇప్పుడు భాగవత పురాణం చక్కగా ఎవరన్నా చెప్తున్నారు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా అది విన్న తృప్తి, ఇంకంతా వినేసాము అన్న తృప్తి కలగదుగా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వినాలనిపిస్తుంది. అదే మాట అర్జునుడు కూడా అంటున్నాడు. మే అమృతం శృణ్వత తృప్తిర్హి నాస్తి, తృప్తి కలుగుటలేదు. అందుకనే భూయ
భూయ కథయ, మళ్ళీ చెప్పు అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించి ప్రార్థించాడు. ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమాధానం హంత. హంత అంటే ఆ అంటే మనుషులని సంబోధించినప్పుడు హంత అంటారు. అదే దేవతలను సంబోధించామనుకోండి స్వాహ అంటారు. హోమాలు చేసినప్పుడు దేవత దేవతల పేరు చెప్పి స్వాహ అంటారు. అలాగే ఆ మనుషుల్ని సంబోధించినప్పుడు హంత అంటారు. అలా హంత, అది హంత పదము ఆ విధంగా వాడతారు. లేదా అంటే అక్కడ హంత అంటే ఇప్పుడు అని కూడా. ఓకే, నువ్వు అడిగేవు కదా, బాగుంది, ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. తే కథయిష్యామి దివ్యాహ హి ఆత్మ విభూతయ. దివ్యమైనటువంటి ఆత్మ విభూతులు నేను నీకు చెప్తాను. ఆత్మ విభూతులు, నా యొక్క విభూతులు ఇప్పుడు దివ్యములైనటువంటివి చెప్తాను. కానీ ప్రాధాన్యత ఇంపార్టెంట్ వన్స్ చెప్తాను, ఎందుకంటే అన్నీ చెప్పలేను. నా అస్థి అంతః విస్తరస్యమే, నా విస్తరమునకు అంతము ఉండదు. చదువుదాం, భాష్యం చదువుదాము. అంత ఇదానీ, అంత అంటే ఇప్పుడు అని చెప్పారు శంకర్. ఇప్పుడు తే దివ్యా, తే అంటే నీకు, దివ్యాహ దివి భవాహ అంటే దివ్యములైనటువంటివి. అంటే దివి అంటే ఆకాశం, ఆకాశములో ఉండునవి అని. ఆకాశంలో ఉండునవి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఈ సృష్టిలో కనిపించున్నవి అని. అంటే పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుంచి భూమి, భూమి మీద మొక్కలు, చెట్లు, అన్నము, అన్నము నుండి భూతములు. అది సృష్టి యొక్క చెప్పినటువంటి క్రమము. సో పరమాత్మ కంటే, అంటే పృథివీ కంటే ఎక్కువ వ్యాపకం కలిగినది నీరు, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. పృథివీ ఉంది, పృథివీ తత్వము కంటే ఎక్కువ వ్యాపకము కలిగినటువంటిది నీరు, అంతే కదా. భూమి మీద వాటర్ పర్సంటేజ్ ఎక్కువ. సో పృథివీ కంటే ఎక్కువ వ్యాపకము ఉన్నటువంటిది నీరు. అంటే భూమి మీద నీరే కాకుండా ఇంకా అట్మాస్ఫియర్ లో కూడా నీరు ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. సో పృథివీ కంటే ఎక్కువ వ్యాపకం ఉన్నది నీరు, నీటి కంటే ఎక్కువ వ్యాపకం ఉన్నది అగ్ని. అన్ని చోట్ల అగ్ని ఉంది. భూమి అంతయు కూడా అగ్ని వ్యాపించి ఉంది. మనందరిలోనూ కూడా అగ్ని వ్యాపించి ఉంది. ఎక్కడ ఎక్కడ చూసినా అగ్ని ఉంది, వేడికి. అగ్ని కంటే ఎక్కువ వ్యాపకము ఉన్నది వాయువు, వాయువు కంటే ఎక్కువ వ్యాపకం ఉన్నది ఆకాశం, ఆకాశము కంటే ఎక్కువ వ్యాపకం ఉన్నది పరమాత్మతత్వం. సో పరమాత్మతత్వం మనకి మనకి ఇంద్రియానికి గోచరము కాదు, ఆకాశము ఇంద్రియానికి గోచరము. అందుకని దివి భవాహ అని చెప్పి, దివ్యాహ అంటే దివిభాహ అంటే ఆకాశములో ఉండి మనకి కనిపిస్తున్నవి. ఆకాశము అంటే అవకాశము అని అర్థం. ఉండే ఒక వస్తువు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఆకాశమైనది. సో ఆకాశములో ఉండునవి, మనకి కనిపించున్నవి, అటువంటి విభూతులు చెప్తానంటున్నా. అంటే మనకి ఇంద్రియమునకు గోచరమయ్యేవి చెప్తాడు అని. మన ఇంద్రియము, మనస్సు, బుద్ధికి అంటే అందేటటువంటి విభూతులు చెప్తాను అంటాడు. ఆత్మ విభూతయ ఆత్మన మమ యా విభూతయ యాహ తాహ కథయిష్యామి. నా యొక్క విభూతులు, అది కూడా దివ్యములైనటు, దివి భవాహ ఆకాశంలో ఉండునవి అయినటువంటి, ఉన్నవి అయినటువంటి నా విభూతులు కథయిష్యామి ఇత్యేతత్, నేను ఇప్పుడు నీకు చెప్తాను. ఓకే, సో యాహ విభూతయ తాహ కథయిష్యామి. ఎత్ర ఎత్ర ప్రధానాః యా యా విభూతిః తాం తాం ప్రధానాం, ఏవేవైతే ప్రధానములో, ఎత్ర ఎత్ర ప్రధానాః ఏవేవి అయితే ముఖ్యమైనటువంటి విభూతులో అవి, తాం తాం ప్రధానాం ప్రాధాన్యతః కథయిష్యామి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి నేను నీకు తెలియజేస్తాను. అహం, నేను నీకు తెలియజేసేదను. కురుశ్రేష్ఠ, అది సంబోధన. హే కురుశ్రేష్ఠ, హే అర్జున. అశేషతస్తు వర్షశతేనాపి
న శక్యాః వక్తుం. అర్జునుడు అడిగిన ప్రశ్నలో ఓ చోట అశేషముగా చెప్పమన్నాడు. నీ విభూతిని విస్తరాన్ని అశేషముగా చెప్పు అని అడిగాడు ముందు ఒక ఒక శ్లోకంలో. అందుకని స్పెసిఫిక్ గా దానికి రెస్పాన్స్ ఇస్తున్నాడు. అశేషతః తు వర్షశతేన అపి న శక్యాః వక్తుం. 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు చెప్పినా కూడా ఆ అశేషముగా చెప్పుట సంభవము కాదు. ఎందుకంటే ఎందుకు? యతః నాస్తి అంతః విస్తరస్య మే మమ విభూతీనాం ఇత్యర్థః. నా విభూతులకు ఆ అంతము లేదు. అంతము లేనటువంటి విభూతులు కదా మరి. అంతటా వ్యాపించి ఉన్న తత్వము అలా విభూతులు చెప్పాలి అంటే ఏదైనా చూపెట్టి ఇది ఇది పరమాత్మ యొక్క విభూతి అని చెప్పొచ్చు. సో అది అనంతమైనది. నా విభూతులు అనంతములు. సో అనంతరములు అంటే కూడా అనంతములు అంటే ఏమిటి? ఆ నామరూపములు కదా చూపిస్తున్నది మనకి. నామరూపాలు చూపిస్తున్నాడు. ఆకాశములో ఉన్నవి అంటే నామరూపములలో పరమాత్మని గుర్తించుట. ఎక్కడ ఏ ఏ నామరూపములలో అయితే పరమాత్మను తేలిగ్గా గుర్తించగలుగుతామో, పైగా ముఖ్యమైనవి అవి చెప్తున్నారు. సో నామరూపములు అనంతములు అంటున్నాడు. నామరూపములు అనంతములు అంటే ఏంటి? పరమాత్మ యొక్క నామములు అనంతములు అన్నామనుకోండి, అంటే ఏంటి అంటే దాని అర్థము పరమాత్మ నామరూపములకు అతీతము అని అర్థం. ఒకవేళ నామరూపాలకు అతీతం కాదనుకోండి, మీరు లిమిట్ చేసి ఉండగలుగుతారు. ఒక ఈ 100 పేర్లు లేకపోతే 1000 పేర్లు వాటిల్లోనే నీవు లిమిట్ చేసి ఉండగలుగుతాం. లిమిట్ చేయలేకపోతున్నాము అంటే ఆ తత్వము నామరూపములకు అతీతము అని అర్థం. ఇప్పుడు సహస్రనామం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది అంటే ఆ 1000 పేర్లే నా విష్ణువు, ఇంకేం లేవంటారా? అలా కాదుగా. ఆ 1000 ముఖ్యమైనటువంటి పేర్లు. విష్ణు అనే తత్వమును తెలుసుకునేందుకు సూచనలు మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం తేలిగ్గా తెలిసేవి ఆ 1000 పేర్లు చెప్పారు. అంతేనే కానీ ఆ 1000 పేర్లే అని కాదుగా, అంతకన్నా లేవని కాదు కదా, అంతకన్నా ఇంకా చాలా ఉంటాయి. ఎందుకు అంటే ఆ తత్వము నామరూపములకు అతీతము. నామరూపములకు అతీతమైన తత్వము కాబట్టి అనంత నామాలు ఉంటాయి అంటారు. అనంత నామాలు ఉన్నాయి అంటేనే దాని అర్థము అది నామరూపములకు అతీతమైనటువంటి తత్వము. నామరూపంలో మనము కంటైన్ చేయలేము దాన్ని. అందుకని ఎన్ని పేర్లు చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పినటువంటి ఆ భావము ఆ తృప్తి కలుగదు. అందుకని అది అనంతం. అదే ఇక్కడ కూడా అంతే. ఆ విభూతులు ఎన్ని చెప్పినా కూడా తృప్తి కలగదు, ఇంకా ఉంటాయి చెప్పవలసిన. అదే సో విభూతులు అనంతములు. మమ విభూతీనాం విస్తరస్య అంటే విస్తరము అంటే విభూతి. మమ విభూతులు నా విభూతులు అనంతములు ఇత్యర్థ అని అక్కడ దాని అర్థం. చదువుదాం శ్లోకము. శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. సో అయితే ఈ విభూతులు అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము మూడిట్లో చెప్తారు. అధిదైవంలోనూ చెప్తారు, దేవతల్లో లిస్టులో కూడా విభూతులు చెప్పబోతున్నాడు. అధిభూతము ఎదురుకుండా కనిపించే ప్రాణుల్లో కూడా విభూతులు చెప్పబోతున్నాడు. అధ్యాత్మం అంటే మనలో కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అధ్యాత్మం నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా విభూతుల యొక్క లిస్టు అధ్యాత్మంతో స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎదురుకుండా ఉన్న సూర్యుడు కనిపిస్తున్నాడు అనుకోండి. మనకి ఆకాశంలో చూస్తే సూర్యమండలంలో పొద్దున్నే సూర్యోదయం అయిన వెంటనే ఇంకొంతసేపట్లో సూర్యుడు కనిపిస్తాడు. ఆ సూర్యుడు కనిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? సూర్యుడు కనిపిస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి కనిపిస్తున్నాడు? ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి కనిపిస్తున్నాడు. ఇక్కడ నేను లేకపోతే కనిపించడుగా. ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ ఎదురుకుండా సూర్యుడు కనిపిస్తాడు పొద్దున్నే.
మీరే లేరనుకోండి, సూర్యుడు కనిపించే ప్రసక్తే ఉండదు. సో సూర్యుడు కనిపించి ఆ సూర్యుడు అది ఒక మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వము అని గుర్తించాలి అంటే ముందు మీరు ఉండాలి. మీరు నేను ఉండాలి, ఉంటేనే ఆ తత్వమును గుర్తిస్తాను. సో అయితే మరి ఆ ఆ సూర్యుని యొక్క వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా హృదయం నుంచి వచ్చింది. నేను ఉన్నాను కాబట్టి ఆ తత్వమును గుర్తించగలుగుతున్నా. నా హృదయంలో చైతన్యం ఉంది కాబట్టి ఆ తత్వాన్ని, ఆ తత్వం యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తిస్తున్నది. సో అందుకని ఎప్పుడు కూడా విభూతుల లిస్టు అధ్యాత్మం నుంచి మొదలవుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. తత్ర ప్రథమమేవ తావత్ శృణు, అందులో ప్రప్రథమం, మోస్ట్ ఇంపార్టెంట్ శృణు, అది అధ్యాత్మం. అధ్యాత్మంలో పరమాత్మ యొక్క విభూతి చెప్తున్నారు. చెప్పి అప్పుడు అది దైవము అది భూతములో లిస్టు చెప్తాడు. ఇక్కడ నుంచి రఫ్గా 72 విభూతులు చెప్తారు. ఇక్కడ నుంచి లిస్టు కౌంట్ చేస్తే 72 వస్తాయని అనుకోవడం, కరెక్ట్గా గుర్తుంటే. సో ఫస్ట్ది అహం ఆత్మ గుడాకేశ. హే గుడాకేశ, అహం ఆత్మ సర్వభూతాశయ స్థిత. అహం ఆది చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. సో గుడాకేశ, ఓ అర్జున. గుడాకేశ అంటే అందమైనటువంటి కేశములు కలవాడు అని అర్థం, ఒక అర్థం. గుడాకేశ అందమైనటువంటి కేశములు. అలాగే అర్జునుడిని సంబోధిస్తున్నాడు కదా, అతనికి అందమైనటువంటి జుట్టు ఉండేది, అతన్ని గుడాకేశ అని సంబోధిస్తున్నాడు. అలాగే ఇంకొక అర్థం ఏంటంటే గుడాక అంటే నిద్ర, గుడాక ఈశ, గుడాక నిద్రను జయించిన వాడని, నిద్ర మీద కంట్రోల్ ఉన్నవాడని అర్థం. అందుకని అర్జునునికి నిద్ర మీద కంట్రోల్ ఉంటుంది. అతను ఆ శక్తిని సంపాదించుకున్నాడు. అందుకని అతనికి గుడాకేశ అని పేరు. అతను తపస్సు చేసి ఆ శక్తిని పొందాడు. తన నిద్ర మీద తనకి కంట్రోల్ ఉండేటట్టు శక్తిని పొందుతాడు, ఆ సిద్ధిని పొందుతాడు. అందుకని అతనికి గుడాకేశ అని పేరు. సో హే గుడాకేశ, అహం ఆత్మ, నేను ఆత్మను. దేనికి ఆత్మ? సర్వభూతాశయ స్థిత. ఈ భూతములన్నింటికీ కూడా నేను ఆత్మ. పైగా ఎక్కడున్నాను? భూతాశయ, ఆశయ అన్న పదం ఉందిగా, భూతాశయ స్థిత అంటే భూతముల యొక్క హృదయమునందు ఉండి నేను వారికి ఆత్మస్వరూపమై ఉన్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ విభూతి. ఏ జీవిని చూసినా కూడా, ఏ ప్రాణిని, భూతము అంటే జీవులనే అనుకోకలేదు, చరాచర జగత్తుకి ఆత్మ పరమాత్మ. భూత శబ్దమునకు సంస్కృతంలో భవతి నుంచి, భూధాతువు నుంచి వస్తుంది. భూ అంటే ఉంది అని అర్థం, ఉన్నది అని అర్థం. ఉన్నది ఏదో అది. సో ప్రతిది, ఇప్పుడు మనము ఉన్నది అంటున్నాం అనుకోండి, ఎదురుకుండా టేబుల్ ఉంది, ఎదురుకుండా ఇంకొక ప్రాణి, ఇంకొక జీవి ఉన్నది అంటున్నాం. సో ఉన్నది అంటే ఆ ఉన్నది అన్నది ఎక్కడి నుంచి తెలుస్తోంది? ఈ చైతన్యంలో తెలుస్తోంది కదా, నా హృదయంలో ఉన్న చైతన్యంలో తెలుస్తోంది ఉన్నది అని. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఘటము, ఆ ఎదురుకుండా ఘటం ఉంది, కానీ ఘటము యొక్క జ్ఞానం ఎక్కడ కలుగుతున్నది? ఘటము యొక్క జ్ఞానము ఘటాకాశంలో కలుగుతోందా, లేకపోతే నా హృదయంలో ఉన్న ఆకాశంలో కలుగుతోందా? ప్రశ్న. ఆలోచించామనుకోండి జాగ్రత్తగా, ఘటం యొక్క జ్ఞానం ఎక్కడ కలుగుతోంది? నా హృదయంలో కలుగుతోంది, నా బుద్ధిలో, నా మనస్సు బుద్ధి యొక్క స్పేస్ లో కలుగుతోంది. అంటే నాలో ఉన్న, నా హృదయంలో ఉన్నటువంటి ఒక స్పేస్ లో ఆ జ్ఞానం కలుగుతున్నది. సో అయితే జ్ఞానం ఎక్కడ కలిగి వస్తువు బయట ఉంటుంది ఏమిటి? జ్ఞానము, ధ్యేయము బయటనే, జ్ఞానము ఒక చోట ఉంటాయి, అలా ఉండదు. ఎక్కడ జ్ఞానం ఉందో, ఎక్కడ ధ్యేయం పదార్థం ఉందో అక్కడే జ్ఞానం కూడా కలగాలి. ఎక్కడ ప్రమేయం ఉందో అక్కడే జ్ఞానం కూడా కలగాలి. ఇది ఇది అదొక చోట ఇదొక చోట అలా ఉండదు. అయితే ఆ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవడానికి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఘటము, అక్కడ చూసిన వస్తువుని ఘటము అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఘటం చెప్పట్లేదు కదా నేను ఘటాన్నని. ఘటం లేచి మనకు చెప్పట్లేదు కదా నేను ఘటాన్నని. అది మన బుద్ధి చెప్తోంది, మన బుద్ధి మనస్సు చెప్తున్నాయి అది ఘటమని. అంటే ఘటము యొక్క నామరూపము యొక్క డిస్క్రిప్షన్ ఎక్కడుంది? మనలో ఉంది.
మన బుద్ధిలో పూర్వ సంస్కారంను బట్టి ఘటం అంటే ఎలా ఉంటుంది అంటే సంస్కారం ఉంది. ఆ సంస్కారము బయట ఉన్న ఆబ్జెక్ట్ మీద ప్రొజెక్ట్ అవుతోంది. అది చూసినప్పుడు ఈ సంస్కారము మ్యాచ్ అయింది. మ్యాచ్ అయ్యి లోపల ఉన్నటువంటి ట్రిగర్ అయింది. ఈ సంస్కారం ట్రిగర్ అయ్యి ఈ సంస్కారము ఆబ్జెక్ట్ మీద సూపర్ ఇంపోజ్ చేయబడి అది ఘటము అన్న జ్ఞానం కలుగుతుంది. సో మరి ఘటం ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి? బయట వస్తువులో ఉందా, మనలో ఉందా? మనలోనే ఉంది ఘటం. మన బుద్ధిలో ఉంది ఘటం. మన బుద్ధిలో ఉన్న సంస్కారంలో ఉంది ఘటము. చాలా ఫైన్ పాయింట్. మనం కొన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు విభూతుల దాకా వచ్చాం కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. అదే విధముగా ఏ జ్ఞానము కలిగినా కూడా ఆ జ్ఞానము మన బుద్ధిలో ఉన్న సంస్కారం నుంచి వస్తుంది బయటికి. లోపల ఉన్నదే బయటికి ప్రొజెక్ట్ అవుతుంది. లేకపోతే అలా కాకపోతే ఇప్పుడు మనం ఈ శాస్త్రం చదువుతున్నాం కదా, చదివింది ప్రతిదీ వెంటనే అర్థమైపోవాలి. చదివింది ప్రతిదీ వెంటనే అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మన సంస్కారంలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్కి విరుద్ధంగా చెప్తున్నా అనుకోండి, అది 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 సింక్ అవ్వదు, అసలు డైజెస్ట్ అవ్వదు అది ఫస్ట్. ఎందుకంటే లోపల ఉన్న సంస్కారం వేరు, ఇక్కడ చెప్తున్నది వేరు, ఇక్కడ వినిపిస్తున్నది వేరు. ఆ లోపల ఉన్న సంస్కారంని క్లీన్ చేసి ఈ మ్యాటర్ పెట్టాలి అందులో. ఆ సంస్కారంలోకి ఈ విషయాన్ని ఎక్కించాలి. అప్పుడే అది అర్థమవుతుంది. అందుకనే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటారు. అందుకనే దాని మననము చేసి 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 లోపల సంస్కారంలో ఉన్న పూర్వ విషయాలని తుడిచి ఈ కొత్త మ్యాటర్ని సంస్కారంలో చొప్పించాలి. అప్పుడు ఈ సంస్కారంలో ఇక్కడ చెప్పినటువంటి విషయము మనకి అంతటా కనిపించడం మొదలు. అంతటా సమత్వం, అంతటా సర్వభూతాశయ స్థిత. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ విభూతి. ఇక్కడ నుంచి 72 వస్తాయి. మిగిలినవి కొన్ని తేలిగ్గా ఉంటాయేమో, కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్లీ ఇక్కడికి రావాలి. ఇది అర్థం చేసుకోవడానికి అవన్నీ చెప్తున్నారు. దీని తర్వాత చెప్పే లిస్ట్ అంతా కూడా ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికే. అహం ఆత్మ సర్వభూతాశయ స్థిత. అన్ని భూతములలోనూ కూడా ఆత్మ స్వరూపమై, అంటే చైతన్య ఆత్మ అంటే చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపమై నేనే ఉన్నా. ఒకటి అది. 2, నాలో ఉన్న చైతన్యానికి పక్క జీవిలో ప్రాణుల కంపారిజన్లోకి వద్దాం. చరాచర జగత్తుకి ఇందాక చెప్పినటువంటి లాజిక్, అది ఉన్నది అంటే ఆ ఉన్నది అన్న జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నా హృదయం నుంచి వస్తున్నది. నా హృదయంలో చైతన్యం ఉంది కాబట్టి అక్కడ అది ఉన్నది అన్నటువంటి జ్ఞానం కలుగుతున్నది. సో ఉన్నది అన్న జ్ఞానమునకు సోర్స్, ఫౌండేషన్ ఏంటి అంటే నా హృదయంలో ఉన్నటువంటి చైతన్యము. అందులోనే అది ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువు, అది కదిలే వస్తువో కదలని వస్తువో, దాని యొక్క ఆ జ్ఞానము కదులుతున్నది. అంటే ఆ సంస్కారము ఆల్రెడీ నాలో ఉన్నది. అంటే ఆ ఆత్మ ఇక్కడే ఉంది కానీ అక్కడ లేదు. అది అంతేకాకుండా సెకండ్ది ప్రాణికోటికే వచ్చామనుకోండి, నా హృదయంలో చైతన్యం ఉంది, పక్కనున్న ప్రాణిలో కూడా చైతన్యం ఉన్నది. అక్కడ ఉన్న చైతన్యానికి ఇక్కడ ఉన్న చైతన్యానికి ఏ విధంగా అయినా తేడా చెప్పగలమా? ఇది గొప్పది, ఇది హెచ్చు, ఇది ఎక్కువ, అది తక్కువ, ఇది తక్కువ, అది ఎక్కువ, ఇది ఒక రకమైనటువంటిది, అది ఇంకొక, ఇది ఆనందమును కలిగించినది, అది దుఃఖాన్ని కలిగించినది, అలా ఏమైనా చెప్పగలమా? అలా ఏమీ చెప్పలేము. చైతన్యంలో చెప్పలేము. ఇక్కడ సత్వం ఎక్కువ ఉంది, అక్కడ సత్వం తక్కువ ఉంది అని చెప్పగలమా? చెప్పలేము. చైతన్యంలో చెప్పలేము. మనస్సు బుద్ధిలో చెప్పచ్చు తేడా, కాకపోతే చైతన్యంలో చెప్పలేము. అంటే మన ఇంద్రియము, మనస్సు, బుద్ధికి గోచరమయ్యే ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు హెచ్చుతగ్గులు, తేడాలు చెప్పగలరు. ఏ చైతన్యములో అయితే అవి గోచరిస్తున్నాయో వాటిలో హెచ్చుతగ్గులు చెప్పలేము. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, ప్రొజెక్టర్ లైట్లోనే క్యారెక్టర్స్ అన్ని కనిపిస్తాయి. సో విలన్ లో కనిపించే లైట్ తక్కువ, విలన్ ఏ లైట్ లో అయితే విలన్ యొక్క క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తోందో ఆ లైట్ చెడ్డదని, ఏ లైట్ లో అయితే హీరో యొక్క క్యారెక్టర్ కనిపిస్తోందో ఆ లైట్ మంచిదని, అలా ఏమైనా తేడా చెప్పగలమా? చెప్పలేము. అన్ని క్యారెక్టర్స్ కూడా అదే లైట్ లో మనకి తెర మీద కనిపిస్తాయి. సో ఆ విధంగా అహం ఆత్మ గుడా సర్వభూతాశయ స్థిత, అన్ని భూతముల యొక్క హృదయములో ఉండి
ఉండే ఆత్మస్వరూపమును నేను. ఆ విధంగా ధ్యానించాలి మనం పరమాత్మ. ఆ విధంగా ధ్యానం చేయలేకపోతున్నాం అనుకోండి, అహం ఆదిశ్చ మధ్యం, తర్వాత చెప్పే లిస్టు ప్రకారము ఆ ఆ ధ్యానించవచ్చు. ఇక్కడ నుంచి 21వ శ్లోకం నుంచి లిస్టు రాబోతోంది. ఆ లిస్టులో ఉన్నటువంటి ఆ విషయాలను విషయాలను దృష్టిలో పెట్టుకుని అది పరమాత్మ యొక్క విభూతి అని ధ్యానించవచ్చును. ఎందుకు అలా చేయగలగము? అలా చేయగలగడానికి ఒక కారణం ఉండాలి కదా. ఎందుకు అలా చేయగలము అంటే పరమాత్మయే అంతటా వ్యాపించి ఉన్నది. మరి అంతటా పరమాత్మయే వ్యాపించి ఉన్నది కాబట్టి, సర్వభూతాశయ స్థిత కాబట్టి, అది అర్థం కాకపోయినా కూడా ఏ ఏ వస్తువును తీసుకున్నా కూడా అది పరమాత్మ యొక్క విభూతియే అని ధ్యానించగలిగి ఉండాలి మనం. అది కారణం. సో ఎందుకు అంటే అహం ఆదిహి, నేను ఈ జగతంతటికి కూడా ఆదిని, సృష్టికి కారణము నేను, మధ్యం ఆ సృష్టికి స్థితి నేను, ఆ సృష్టి నాలోనే ఉన్నది, అంతం భూతానాం అంత ఏవచ, ఈ భూతములన్నిటికీ అంతము, వాటన్నిటికీ ప్రళయ స్థానము కూడా నేనే. నేనే ఈ భూతములన్నింటికీ కూడా సృష్టి కారణము, వాటి యొక్క స్థితి, మళ్ళీ వాటి యొక్క ప్రళయములకు కారణము నేనే. ఆరు ప్రళయ స్థానము, సృష్టి స్థానము, స్థితి స్థానము, మూడు కూడా నేనే. సో భూతములన్నీ నాలోనే ఉన్నాయి కాబట్టి అలా గుర్తించలేకపోయినా ఇందాక మనం చెప్పుకున్నట్టు మెనీ ఇన్ వన్ గుర్తించలేకపోయినా కూడా వన్ ఇన్ మెనీ, అదే తత్వము ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని గుర్తించుట తేలిక. సో ఒకవేళ ఆ యోగము మన బుద్ధికి ఇంకా బుద్ధిలో నిలవకపోతుంటే విభూతిని చూసి పరమాత్మ తత్వము మీద మనము ధ్యానము చేయగలుగుతాము అని చెప్పటం. చదుదాం శంకర్ల భాష్యము. అహం ఆత్మ ప్రత్యేగాత్మ. సో ప్రత్యేగాత్మ, ఇది కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈ పదం మనకి వేదాంతంలో కూడా. చక్కగా అర్థం చేసుకుంటే మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. ప్రత్యేగాత్మ అంటే రివర్స్ అనాలిసిస్. ఎవరు చూస్తున్నారు? ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఒక పువ్వును చూసినప్పుడు ఆ పువ్వును చూస్తున్నది ఎవరు అని రివర్స్ అనాలిసిస్ వెళ్ళేవారు. కన్ను చూస్తుందా? లేదు. కన్ను ఓన్లీ సిగ్నల్ని ప్రాసెస్ కూడా చేయదు, సిగ్నల్ని పాస్ చేస్తుంది అంతే. ప్రాసెసింగ్ యూనిట్కి సిగ్నల్ని క్యాప్చర్ చేస్తుంది కన్ను. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి సిగ్నల్ని క్యాప్చర్ చేసి పంపిస్తుంది. కన్ను వెనకాల ఉన్నటువంటి బ్రెయిన్ చూస్తోందా అంటే బ్రెయిన్ చూడట్లేదు. బ్రెయిన్ ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్. ఆ సిగ్నల్స్ని ప్రాసెస్ చేసి ఇది వరకు ఉన్నటువంటి డేటాబేస్తో మ్యాచ్ చేస్తుంది, అంతే చేస్తుంది బ్రెయిన్. మరి మనసు బుద్ధి చూస్తున్నాయా అంటే మనసు బుద్ధి చూడట్లేదు. మనసు బుద్ధి చూసి బ్రెయిన్ ప్రాసెస్ చేసిన సిగ్నల్స్ కి పేరు తగిలిస్తున్నాయి, నామరూపాలను తగిలిస్తున్నాయి. నామరూపాలను తగిలించి ఓకే ఇది ఈ విషయము అని నిర్ధారణ చేసి ఇది నాకు నచ్చుతుంది, నచ్చదు అని అటువంటిది ఏమైనా దాంతో ఉంటే అటువంటి సంకల్ప వికల్పములు ఏమైనా ఉంటే దానికి తోడైనవి, రాగద్వేషములు ఏమైనా ఉంటే దానికి తోడైనవి, వాటిని తెలియజేస్తుంది. అది మనస్సు బుద్ధి యొక్క. మరి చూస్తున్నది ఎవరు అంటే ఎవరు చూస్తున్నారు అంటే అలా వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ పోతే నా హృదయంలో ఉన్నటువంటి చైతన్యమే చూస్తున్నది సాక్షి అయి అని అర్థమవుతుంది. అది ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ అన్న పదంలో అంత అనాలిసిస్ గుర్తు ఉంది అక్కడ. రివర్స్ అనాలిసిస్, వెనక్కి వెళ్ళగా అనాలిసిస్ ఎక్కడైతే ఆగిపోతుందో దానికి ప్రత్యేగాత్మ అని పేరు. సో అహమాత్మ గుడాకేశ. గుడాక నిద్ర. గుడాక అంటే నిద్ర. తస్యాహ ఈశః గుడాకేశః జిత నిద్ర ఇత్యర్థ. సో గుడాకేశ అంటే జిత నిద్ర, నిద్రను జయించిన వాడు అని అర్థం. అది ఒక అర్థం, ఎందుకంటే గుడాక అంటే నిద్ర. అలాగే ఘనకేశః వా ఇది, ఎక్కువ మంచి బోల్డ్ అంత జుట్టు ఉందనుకోండి, చక్కని జుట్టు. ఘనకేశ అంటే క్వాంటిటీ కూడా ఎక్కువ, క్వాలిటీ కూడా ఎక్కువ. అటువంటి కేశములు ఉంటే అతనికి గుడాకేశ అనొచ్చు. సర్వేషాం భూతానాం, ఆత్మ శబ్దానికి అన్వయించుకోవాలి. ఆ గుడాకేశ తీసి పక్కన పెట్టుకోవాలి. అది హే గుడాకేశ,
అహం ఆత్మ సర్వేషాం భూతానాం. అన్ సర్వభూతములు అంటున్నారు కదా, సర్వభూతము అంటే అన్ని భూతములు అని అర్థం. సో సర్వేషాం భూతానాం. ఆశయే, భూతాశయ అని ఉందిగా, మరి ఆశయ శబ్దానికి అంతః హృది అని అర్థం. అంటే అంతః అంటే లోపల అని అర్థం ఇక్కడ. అన్ని భూతములకి లోపల, లోపల అంటే ఎక్కడ? హృదయంలో. స్థిత, హృది స్థిత. సో సర్వభూతాశయ స్థిత అంటే సర్వేషాం భూతానాం అంతః ఆర్ సర్వేషాం భూతానాం హృది స్థిత అని అర్థం. అహమాత్మ ప్రత్యేగాత్మ, నేనే ప్రత్యేగాత్మ. అంటే ఏంటి? నిత్యం ధ్యేయ, నిత్యం ధ్యేయ, నిత్యము ధ్యేయ పదార్థము, నిత్యము ధ్యానించవలసినటువంటి విషయం ఏదైతే ఉందో అది ప్రత్యేగాత్మ. అలా కూడా ఆ ప్రత్యేగాత్మ యొక్క డెఫినేషన్. ఇది వరకు ప్రత్యేగాత్మ అనాలిసిస్ గురించి చెప్పుంటారు వేరే చోట. ఇక్కడ ప్రత్యేగాత్మ అంటే నిత్యం ధ్యేయ అని చెప్తున్నారు అర్థం. అంటే నిత్యము ధ్యేయించవలసినటువంటి, ధ్యానము చేయవలసినటువంటి తత్వం ఏదైతే ఉందో అది ప్రత్యేగాత్మ, అది ఏ ప్రత్యేగాత్మ. తదశక్తేన చ ఉత్తరేషు భావేషు చింత్య, అది ఒకవేళ శక్యము కాకపోతే ఉత్తరేషు, తర్వాత చెప్పబోయేటటువంటి భావములు ఏవైతే ఉన్నాయో, తర్వాత చెప్పబోయే విభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని అవి ధ్యానించవచ్చును. సో ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఆ విభూతులు అవి బాగా అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా అంతటా కూడా ఆ పరమాత్మయే ఉన్నది అని ఆ ప్రత్యేగాత్మ మీద నిత్యము ధ్యానము చేసే కేపబిలిటీ వస్తుంది. అహం చింతయితుం శక్య, ఒకవేళ ఇది శక్యము కాకపోతే తర్వాత చెప్తున్నట్టు భావంలో నన్ను ధ్యానించుకోవచ్చును. యస్మాత్, ఎందుకు అలా, ఎందుకు తర్వాత చెప్పే వాటిల్లో ఏమిటి స్పెషల్ అంటే ఏ కారణము చేతనంటే అహమేవ ఆది భూతానాం కారణం, భూతములకు కారణమును నేను. ఏ భూతమును తీసుకున్నా అన్నిటికీ కారణం నేను. తథా మధ్యం స్థితి అంతః ప్రళయ, అలాగే ఆ భూతముల యొక్క స్థితి వాటికి ప్రళయమునకు కారణము. ఈ మూడు కూడా నేనే. కాబట్టి ఏ జీవిని తీసుకున్నా కూడా, ఏ ప్రాణిని తీసుకున్నా, ఆర్ అచర చర అచర, పెద్ద ప్రాణిని తీసుకోవచ్చు లేదా కదలనేటువంటి వస్తువు, ఒక కొండ, ఒక పెద్ద కొండ తీసుకున్నాం, ఒక పెద్ద లోయ తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద సీనరీ, ఒక పెద్ద హిమాలయ పర్వతం కనిపించింది అనుకోండి సడన్ గా ఎదుర్కొండ, అది పరమాత్మ యొక్క విభూతి అని చెప్పబోతున్నాడు. సో భూతము అంటే ఉన్నది అని చెప్పుకోవచ్చు. బ్రాడ్ గా, చాలా బ్రాడ్ బేస్ గా చెప్పుకోవాలంటే ఉన్నది, ఉన్నది అని మనం దానికి దేనికైతే ఉన్నది అన్న విశేషాన్ని తగిలించగలుగుతామో అవన్నీ కూడా భూతం. బ్రాడెస్ట్ డెఫినేషన్ సంస్కృతంలో. ఇంకొంచెము నేరో డిఫైన్ చేయాలంటే ఓన్లీ ప్రాణులు. ఇంకొంచెం నేరాగా డిఫైన్ చేయాలంటే పంచమహాభూతం. మరి ఈ ప్రాణుల యొక్క శరీరాలన్నీ పాంచభౌతిక శరీరాలు అన్నారుగా. మన శరీరము పంచమహాభూతములతో చేయబడినది. సో ఇంకొంచెం నేరో డెఫినేషన్ తీసుకుంటే ఇంకొంచెం కొద్దిగా నేరోగా అర్థం చేసుకోవాలంటే కాకపోతే అదేం నేరో కాదు, పంచమహాభూతములు అంటే అంతా వ్యాపించి ఉన్నాయి, కానీ అర్థం చేసుకుందుకి పంచమహాభూతములు అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఉన్నది అని ఎక్కడ తగిలించగలుగుతామో అది భూతము. ప్రాణి ఒక అర్థము భూతమునకు, పంచమహాభూతములు మూడో అర్థము. ఈ మూడు అర్థాలు రాసి పెట్టుకోవచ్చు. ఈ భూత శబ్దం ఎక్కడొచ్చినా మూడు సరిపోతాయి. మూడింటిని కూడా మనము ఏ శ్లోకంలో భూత శబ్దం వచ్చినా మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ భూతములకు కారణము నేనే, స్థితి నేనే, ప్రళయము కూడా, ప్రళయస్థానము కూడా నేనే. అందుకుని ఒకవేళ అన్ని భూతములలో యొక్క ఆత్మ నేనే అని ధ్యానము చేయలేకపోతే తర్వాత చెప్పే లిస్టులో ఆ పరమాత్మను ధ్యానము చేసుకోవచ్చు. చదువుదాం శ్లోకము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.